2 సంవత్సరాలుగా మేము ఒక కేంద్ర ప్రభుత్వము ఐసీఎస్ఎస్ఆర్ ఇచ్చిన నశిస్తున్న కుల వృత్తులపైన మేము ఒక అధ్యయనం చేస్తున్నాం. దక్షిణ భారతదేశంలో కుల వృత్తులు ఏ విధంగా క్రమేపీ క్షీణిస్తూ రావడం వల్ల సమాజంలో హెచ్చుతగ్గులు మరింత పెరిగి సామాజిక అశాంతి ఏ విధంగా ఏర్పడుతుంది అన్న అంశాలకు ప్రాతిపదికగా అధ్యయనం చేస్తున్నాం. అదేవిధంగా అభివృద్ధి విధానాలు ఏ విధంగా ఈ వృత్తుల విధ్వంసానికి గురయ్యాయి అన్న అంశం పైన కూడా మేము అనేక కేస్ స్టడీస్ నిర్వహించడం ఈ మధ్య కాలంలో జరిగింది. సాధారణంగా చేతి వృత్తులు అన్న అంశం పైన పరిశీలించినప్పుడు భారతదేశం లాంటి దేశాల్లో ఒక ముఖ్యమైన అంతర్గత అంశాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో అధిక సంఖ్యాకులు హిందూ మతానికి చెందిన వాళ్ళు. ఈ దేశంలో మిగతా దేశాల కన్నా మత ప్రభావం ఇక్కడి ప్రజలపైన ప్రత్యక్షంగా ఎక్కువ స్థాయిలో ఉన్నట్టు మనం మన సామాజిక జీవనాన్ని గమనించి చూసినట్లయితే సులభంగానే అర్థమవుతుంది. ఈ హిందూ మత ప్రధాన అంశాన్ని పరిశీలించి చూసినట్లయితే అందులో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ అనేది ప్రధానంగా అంతర్భాగంగా ఉండి ఈ సమాజంలో జీవిస్తున్న ప్రజలను ప్రభావితం నడుస్తుంది. అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఈ కుల వ్యవస్థ యొక్క ప్రభావం వారిపైన తీక్షణంగా ఉన్నట్టు, అది ఈ దేశంలో మాత్రమే ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ప్రధాన అంశం, ప్రతి కులం ఏదో ఒక వృత్తితో సంబంధం కలిగి ఉండటం, లేదా ఈ దేశంలో నిర్వహించే ప్రతి వృత్తికి ఏదో ఒక కులంతో సంబంధం కలిగి ఉండటం. కాబట్టి కులం వృత్తి అనేది ఈ దేశంలో ప్యారలల్గా వృద్ధి చెందటం జరిగింది. అయితే కులం ముందా వృత్తి ముందా అన్న అంశాల్లోకి మనం వెళ్లకుండా కులానికి వృత్తికి దగ్గర సంబంధం ఉంది అన్న అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఇంకొక ప్రధానమైన అంశం, ఇంతకుముందు చెప్పినట్లు నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ అని మనం అనుకున్నాం. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అందరూ ఒకే మతానికి చెందినప్పటికీ ఆ మతాన్ని ప్రాక్టీస్ చేసే వారి మధ్య దొంతరల మాదిరిగా అసమానతలను సృష్టించడం, ఏర్పాటు చేయటం దీని యొక్క హిందూ మతం యొక్క ప్రధానమైన అంశం. కాబట్టి హిందువులందరూ సమానులు కాదు. హిందువులలో ఒక గ్రేడెడ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది, నిచ్చెన మెట్ల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు వారు నిర్వహించే వృత్తుల యొక్క స్థాయిని కూడా నిర్ధారించడం ఆ క్రమంలోనే జరిగింది. కాబట్టి చిన్న చిన్న వృత్తులు లేదా హీన వృత్తులని పిలువబడే వాళ్ళు కింది స్థానంలో, అధమ స్థానంలో ఉండి కొంత రెస్పెక్టబుల్ వృత్తులు నిర్వహిస్తున్న వారు పై స్థాయిలలో ఆ విధంగా మోస్ట్ రెస్పెక్టెడ్ లేదా అథారిటీతో ముడిపడి ఉన్న వృత్తులు, అధికారం చెలాయించే వ్యవస్థలతో తమ వృత్తి బాధ్యతలు నిర్వహించేవారు పై స్థాయిలో ఉండే విధంగా కూడా తీర్చిదిద్దబడింది. కాబట్టి గ్రేడేషన్ అనేది వృత్తులలో కూడా రూపొందించే క్రమం అనేది హిందూ మతం ఈ దేశంలో క్రియేట్ చేసింది. ఆ విధంగా అసమానతలను ఇక్కడ స్థిరీకరించింది. పుట్టుకతోనే అసమానత
ఒక వృత్తిలో పుట్టినవాడు ఆ అసమానత స్థితిలోనే పుట్టటం, ఆ తర్వాత ఆ అసమాన స్థితిలోనే జీవించి చివరికి చావటం అనేది ఈ వ్యవస్థ క్రియేట్ చేసింది. కాబట్టి ఇక్కడ మతం, కులం అన్నది 2 ప్రధాన సామాజిక అంశాలు మొత్తం జీవితాలను ప్రభావితం నడుస్తాయని మనం అనుకోవాలి. కాబట్టి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఈ మధ్య కాలంలో నిర్వహించే అనేక సామాజిక ప్రక్రియలు ఇవి ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ దేశంలో వృత్తులను ప్రభావితం చేసే ఈ ప్రధాన అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మేము కొన్ని అధ్యయనాలు నిర్వహిస్తున్న సందర్భంలో వృత్తులను నిర్వహించే వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి చూసినప్పుడు కులం ఏ విధంగా వృత్తిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్న విషయం కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి అగ్రకులం అంటే ఉన్నత స్థాయిలో నిర్ధారించబడిన కొన్ని కులాలు నిర్వహించే వృత్తి వలన వాళ్ళ గౌరవ మర్యాదలు ప్రత్యేకంగా అదనంగా దొరకడం, లేదా కొన్ని వృత్తులు నిర్వహిస్తున్న వారికి ప్రత్యేకంగా వాళ్లకు అగౌరవం, అవమర్యాద, వివక్ష ఉండటం అనేది ఇందులో ప్రధానమైన అంతర్గత అంశం. కాబట్టి భారతదేశంలో వృత్తుల గురించి అధ్యయనం చేసే సందర్భంలో ఈ ప్రధానమైన కీలకమైన అంశాన్ని విస్మరించినట్లయితే ఆ వృత్తుల యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవటం సాధ్యం కాదు. కాబట్టి శాస్త్రీయంగా వృత్తులను అధ్యయనం చేయాలంటే ఈ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని గుర్తించడం జరిగింది. అయితే భారతదేశంలో జరిగిన అధ్యయనాలను కనుక పరిశీలన చేసినట్లయితే చాలా వరకు వృత్తులను అధ్యయనం చేసినప్పుడు మైనస్ కులం ప్రాతిపదికగానే అధ్యయనాలు జరిగినట్లు మేము పరిశీలించిన ఇంతవరకు జరిగిన అధ్యయనాలు మాకు కనిపించాయి. అంటే ఇది చాలా కాన్షియస్గా కావాలని ఈ కులం యొక్క అంశాన్ని పక్కన పెట్టి వృత్తులను అధ్యయనం చేయటం జరిగిపోతుంది. ఉదాహరణకు మేము దళితుల నిర్వహించే వృత్తులను అంటే వాళ్ళు ముఖ్యంగా అందులో తీసుకున్న స్టడీ వ్యాపారం. దళితులు నిర్వహించే వ్యాపారాన్ని కనుక తీసుకున్నట్లయితే వాళ్ళు వ్యాపారస్తులే, కానీ మిగతా వ్యాపారస్తుల మాదిరిగా ఓపెన్ మార్కెట్లో తమ వస్తువులను అమ్ముకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క కన్జ్యూమర్స్ కేవలం కొన్ని వర్గాలకు చెందిన వాళ్ళుగా మాత్రమే ఉండటం అనేది ఈ ఈ ఈ దేశంలో మాత్రమే సాధ్యమైంది. ఓపెన్ మార్కెట్లో వాళ్ళు ఆ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నప్పటికీ వాళ్ళు ఈ దేశంలో ఉన్న అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే అన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తువులు కొనుక్కోవటం అనేది సాధ్యపట్టలేదు. కేవలం కొన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తువులు కొనుక్కుంటున్నారంటే కుల ప్రభావం ఎంత ఎక్కువ స్థాయిలో ఉందో అనేది మనం గమనించవచ్చు. అందరూ వ్యాపారస్తులే, కానీ కొంతమంది మాత్రమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంటారు. అదే ఒక అగ్రకుల వ్యాపారి కనుక్కున్నట్లయితే అది అందరూ, అంటే యూనివర్సల్, అతనికి యూనివర్సల్ కన్జ్యూమర్స్ ఉంటారు. కానీ ఈ తక్కువ స్థాయి కులంలో ఉన్న వాళ్లకు యూనివర్సల్ కన్జ్యూమర్స్ అనేవి ఉండదు అన్నది కూడా ఇంకో ప్రధానమైన అంశంగా మనం గమనించాలి. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవటానికి ఈ కీలకమైన అంశాన్ని కనుక విస్మరించినట్లయితే ఆ షేడ్ అనేది, అంటే ఆ యాంగిల్ అనేది మనం మిస్ అవుతున్నాం అన్న అంశాన్ని మనం గమనించాలన్న ఉద్దేశం చెప్పడానికే ఈ అంశాన్ని మీ దృష్టికి తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ దేశంలో వృత్తులను అధ్యయనం చేయడానికి ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే పెట్టుబడిదారీ విధానం ఈ దేశంలో ప్రవేశించిన దగ్గర నుంచి వృత్తులు క్షీణత కూడా ప్రారంభమైంది అనేది ఇంకొక ప్రధానమైన అంశం. ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ దేశంలో వ్యాపారానికి వస్తున్న సందర్భంలో తన వ్యాపారానికి ఈ దేశంలో ఎవరు పోటీ అని పరిశీలించి చూసినప్పుడు ప్రధానంగా చేతి వృత్తుల వాళ్ళే కనపడ్డారు. అంటే అప్పుడు ఎక్కువ స్థాయిలో, అంటే ఇప్పటికీ అది ఎక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ ఆ దశలో ఎక్కువ స్థాయిలో సమాజానికి కావలసిన ఉత్పత్తులను, సేవలను అందించే వాళ్ళు చేతి వృత్తుల వాళ్ళే.
ఉత్పత్తులను సేవలను అందించడానికి ఈ వృత్తులను నిర్వహించే వారే వాళ్ళకి ప్రధానమైన పోటీగా అనుకోవటం జరిగింది. అయితే వాళ్ళు ఇక్కడి నుంచి ప్రధానంగా రా మెటీరియల్ తీసుకువెళ్ళటానికే వచ్చినప్పటికీ వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా మళ్ళీ ఇక్కడ అమ్ముకోవాల్సిన అవసరం ఉంది కనుక వాళ్లకు వీళ్ళు పోటీగా అనుకోవటం వల్ల వాళ్ళ వ్యాపారం అభివృద్ధి జరగాలంటే ఇక్కడ వృత్తులను విధ్వంసం చేయాలన్న అవసరం కూడా ఉందన్న విషయాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ముందే గుర్తించడం జరిగింది. కాబట్టి పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రారంభ దశ నుండే వృత్తులు విధ్వంసానికి నాంది పలికినట్టు ఇంకొక అంశాన్ని కూడా మనం గమనించాలి. గత 100 సంవత్సరాలుగా మనం పరిశీలించేసినట్లయితే 200 సంవత్సరాలు మనం పరిశీలించేసినట్లయితే వృత్తులు క్రమేపీ ఈ దేశంలో విధ్వంసానికి గురవుతూ వస్తున్నాయి. కాబట్టి పెట్టుబడిదారీ విధానంలో వస్తున్న మార్పులు వృత్తులకు అనుకూలంగా ఎప్పుడూ రూపొందించబడలేదు. కాబట్టి వృత్తులను నిరంతరంగా విధ్వంసం చేసే ప్రక్రియ కొనసాగుతూనే పెట్టుబడిదారీ విధానంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకోవటం కూడా మనం గమనించవచ్చు. అయితే ఆ పెట్టుబడిదారీ విధానంలో చోటు చేసుకున్న మార్పులు అనేవి పెట్టుబడికి అనుకూలంగానే రూపొందించే క్రమాన్ని కూడా మనం అర్థం చేసుకున్నప్పుడే వృత్తుల విధ్వంసం ఇంకా ఎక్కువ స్థాయిలో ఏ విధంగా జరిగింది అనేది అర్థం చేసుకోవడానికి సాధ్యమవుతుంది. కాబట్టి పెట్టుబడిదారీ విధానం వృద్ధి చెందుతున్న క్రమంలో మనం సామ్రాజ్యవాదం అనే దశకు చేరుకున్న స్థాయిని కనుక అర్థం చేసుకున్నప్పుడు వృత్తుల విధ్వంసం అనేది చాలా పీక్ స్థాయిలోకి వెళ్ళిందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కేవలం కంపెనీలు, వ్యాపార వర్గాలు, కార్పొరేట్ సంస్థలు మాత్రమే వృత్తులకు వ్యతిరేకంగా ప్రవర్తించటం కాదు, ఇక్కడ ప్రభుత్వాలు, అంతర్జాతీయంగా రూపొందించిన అనేక సంస్థలు కూడా వృత్తులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అంశాలను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వృత్తుల విధ్వంసనంలో కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ప్రభుత్వాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చాయి. సాధారణంగా ప్రభుత్వం అనుకుంటే, ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అనేక వర్తమాన దేశాలు స్వాతంత్రం పొందాయి, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. కాబట్టి సాధారణంగా మనం అంతా అనుకునేది ఏంటంటే, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వాలు సంక్షేమం దృష్టితో ఇక్కడున్న ప్రజలను కాపాడటానికి, ప్రజలు నిర్వహించే ఉపాధి దొరికే వృత్తులను కాపాడటానికి ప్రయత్నం చేసి, పోనీ వృత్తులు ఇంకా ట్రెడిషనల్గా సాంప్రదాయంగా వస్తూ ఉన్న సందర్భంలో వాటిని ఎలా రీఆర్గనైజ్ చేయాలి, లేదా వాటికి ఆల్టర్నేటివ్ ఎలా చూపించాలి అనే విధానాలను ప్రభుత్వాలు చేయాల్సిన పని ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జీవితాంతం అదే వృత్తిలో ఆ తరతరాలుగా కొనసాగాల్సిన అవసరం లేదు. కానీ ఆ వృత్తులలో మాత్రమే వాళ్లకు ఉపాధి లభిస్తున్న సందర్భంలో వృత్తులను కొనసాగిస్తూనే ఆల్టర్నేటివ్ విధానాలు అనేవి చేయాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది. కానీ ప్రభుత్వాలు అందుకు భిన్నంగా ప్రవర్తించాయి కనుక ప్రభుత్వాలు కూడా వృత్తుల విధ్వంసంలో ప్రధాన పాత్ర పోషించినట్టు మనం అనుకోవాలి. కాబట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చాలా దేశాలలో, ముఖ్యంగా ప్రధానంగా భారతదేశంలో ఏర్పడినప్పటికీ, భారతదేశానికి ఒక రాజ్యాంగం అనేది రూపొందించినప్పటికీ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు, సమానత్వం, ముఖ్యంగా ఆర్థిక సమానత్వం, దోపిడీ లేని సమాజం నిర్మించే అవకాశాలు ఉన్నప్పటికీ ఆ తర్వాత కొంతకాలానికి సోషలిస్ట్ సమాజంగా రూపొందే క్రమాన్ని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రాజ్యాంగం యొక్క ప్రియంబుల్లో పేర్కొన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు వృత్తులను విధ్వంసానికి అనేక విధానాలు రచిస్తూనే పోతూ ఉన్నాయి. కాబట్టి ఒకవైపు ఇక్కడ మతం, కులం, పెట్టుబడి, ఆ తర్వాత సామ్రాజ్యవాదం, ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకంగా రూపొందించిన అభివృద్ధి సంస్థలు, అంటే అభివృద్ధి పేరుపైన ఏర్పడిన సంస్థలు, అది వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఈవెన్ యునైటెడ్ నేషన్స్లో రూపొందించిన అనేక సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు ప్రజా వ్యతిరేక విధానాలు రూపొందించే ప్రభుత్వాలను సమర్థించేవిగానే, లేదా ఎక్కడో కొన్ని విధానాలు రూపొందించడం, ఆ విధానాలను
ఫోర్సిబుల్గా అన్ని దేశాల్లో అమలు చేసే ప్రక్రియలకు నాంది పలకటం అనేది వరుసగా జరుగుతూ వచ్చింది. కాబట్టి ఈ క్రమంలో భారతదేశంలో వృత్తులు మరింత విధ్వంసానికి గురయ్యాయి అన్న అంశాన్ని మనం పరిశీలించాలి. అయితే సాధారణంగా అభివృద్ధి విధానం, అభివృద్ధి అంటే ఏంటి అన్న దాన్ని చాలా కాలంగా చాలా సంస్థలు నిర్వచిస్తూ వచ్చాయి. అభివృద్ధి జరగాలంటే ఒక సమాజం అభివృద్ధి చెందాలి, లేదా సమాజంలో ఉన్న వృత్తులు లాభసాటిగా ఉండే పరిస్థితి ఏర్పడాలి, రూపొందించే క్రమం అనేది ఏర్పడాలి అన్నప్పుడు అభివృద్ధి విధానం అనేది దానికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఈ దేశంలో మొదటి ప్రభుత్వాలను పరిశీలించుకున్నట్లయితే, అంటే దాదాపు నెహ్రూ కాలం వరకు, ఇందిరాగాంధీ కాలం వరకు కనుక పరిశీలించుకున్నట్లయితే, ప్రభుత్వ విధానాలను రూపొందించడానికి అంటే ముఖ్యంగా ప్రభుత్వం ఒకవైపు వ్యవసాయాన్ని అభివృద్ధి పరచాలంటే తప్పనిసరిగా భూ సంస్కరణలను అమలు చేయాల్సిన అవసరం ఉంది అన్న ప్రధానమైన ఆర్థిక అంశాన్ని, సామాజిక అంశాన్ని గుర్తించడం అనేది ఒక ముఖ్యమైన విషయం. కాబట్టి భూ సంస్కరణల ద్వారా మాత్రమే వ్యవసాయ అభివృద్ధి లేక సమాజంలో ఉన్న అసమానతలు రూపొందే క్రమం ఏర్పడుతుంది అన్న ఒకటి. రెండవది పారిశ్రామిక అభివృద్ధి అన్నప్పుడు ప్రభుత్వ రంగ పరిశ్రమ ద్వారా మాత్రమే ఈ దేశంలో పారిశ్రామిక అభివృద్ధి చెందే అవకాశం ఉంది అన్నది ఇంకొకటి. కాబట్టి ప్రైవేటు వ్యవస్థల ద్వారా, ప్రైవేటు వ్యక్తుల ద్వారా, కార్పొరేట్ వ్యవస్థల ద్వారా పారిశ్రామికీకరణ జరిగినట్లయితే అది మొత్తం సమాజాన్ని అభివృద్ధి చేయటానికి ఉపయోగపడదు అన్నది మొదట్లో ప్రభుత్వాలు గుర్తించిన రెండు ప్రధానమైన అంశాలు. కాబట్టి వ్యవసాయానికి సంబంధించినంత వరకు ల్యాండ్ రిఫార్మ్స్, పారిశ్రామిక అభివృద్ధి సంబంధించినంత వరకు ప్రభుత్వ సంస్థల ద్వారా, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పారిశ్రామికీకరణ అన్నది రెండు ప్రధాన అంశాలుగా మొదట్లో ఉండేవి. దానివల్ల ఇక్కడ పరస్పరంగా జాతీయ స్థాయి నుంచి స్థానిక స్థాయిల్లో పనిచేసే వృత్తులకు కొంత మేలు కలిగే కొన్ని చర్యలు మొదట్లో తీసుకోవటం మనం గమనించవచ్చు. కానీ ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలు 1990 నుంచి ఏ విధంగా అమలులోకి రావటం జరిగిన క్రమాన్ని కనుక పరిశీలించుకున్నట్లయితే, పారిశ్రామికీకరణ అనేది ప్రభుత్వ రంగాల సంస్థల ద్వారా మాత్రం కాదు, ప్రైవేటీకరణ ద్వారా, సరళీకరణ ద్వారా, ప్రకటీకరణ ద్వారా పారిశ్రామిక అభివృద్ధి సాధ్యమని గుర్తించే విధానాలను ప్రభుత్వమే రూపొందించడం అన్న అంశాన్ని మనం గమనించి చూసినట్లయితే వాటి వల్ల ఏ విధంగా వృత్తులు మరింత విధ్వంసానికి గురయ్యాయో అనేది మనం గమనించవచ్చు. అయితే పారిశ్రామికీకరణ అభివృద్ధి విధాన నమూనాను కనుక పరిశీలించుకున్నట్లయితే, ఇప్పుడు అభివృద్ధి నమూనాను వాళ్ళు ఏ విధంగా నిర్వచిస్తూ వచ్చారంటే, భారీ పరిశ్రమల ద్వారా మాత్రమే పారిశ్రామికీకరణ సాధ్యము, భారీ పారిశ్రామికీకరణ ద్వారా మాత్రమే అభివృద్ధి అనేది సాధ్యం అన్న రెండిటికి లింక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అభివృద్ధి జరగాలంటే భారీ పరిశ్రమలు తప్పనిసరిగా కావాలి. కాబట్టి ఒక దేశం పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే ఆ భారీ పరిశ్రమలు మాత్రమే అవి చేయగలుగుతాయని గుర్తించడం. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు నడుస్తున్న చరిత్రను కనుక పరిశీలించి చూసినట్లయితే అభివృద్ధి జరగాలంటే తప్పనిసరిగా రుణం తీసుకోవాలి. అంటే ప్రపంచీకరణలో ప్రధానమైన అంశం, ఏ దేశంలోనైనా అభివృద్ధి జరగాలంటే రుణం అనేది తప్పనిసరి. కాబట్టి ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడిదారుడైనా సరే రుణం తీసుకునే అభివృద్ధి ఆ పరిశ్రమ స్థాపించడం సాధ్యమవుతుంది. ప్రభుత్వ విధానం, ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు స్థాపించాలన్నా రుణంతోనే ప్రభుత్వ రంగాలు స్థాపించాలి. కాబట్టి కార్పొరేటీకరణ అన్నప్పుడు రుణం ప్రధానమైన అంశంగా ఉంటుంది. కాబట్టి పారిశ్రామికీకరణ జరగాలంటే రుణం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అంటే అభివృద్ధి జరగాలంటే రుణం తప్పనిసరి అన్న ఇంకొక అంశం.
మూడో అంశం ఏంటంటే హై టెక్నాలజీ. హై టెక్నాలజీ ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యం. కాబట్టి ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే అక్కడ హై టెక్నాలజీ, హెవీ ఎక్విప్మెంట్, హెవీ మెషినరీని తప్పనిసరిగా యూజ్ చేయాల్సిన అవసరం ఉంది అన్నది ఇంకొక ప్రధానమైన అంశం. నాలుగో అంశం ఏంటంటే అభివృద్ధి జరగాలంటే ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎగుమతులు ఎంత ఎక్కువ చేస్తే ఆ దేశం అంత అభివృద్ధి చెందుతున్నట్టు లెక్క. మీకు ఇమీడియట్గా మనం తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య ఏర్పాటు చేసిన పారిశ్రామిక విధానం కానీ, లేదా మోడీ ప్రభుత్వం మేక్ ఫర్ ఇండియా అన్న నినాదంతో రూపొందించిన పారిశ్రామిక విధానంలో కానీ ఇది ప్రధానమైన అంశం. కాబట్టి అభివృద్ధి జరగాలంటే హై టెక్నాలజీ ఒకటి, అదేవిధంగా ఇంకొకటి ఎక్స్పోర్ట్స్ ఓరియంటెడ్ ప్రొడక్షన్ అనేది తప్పనిసరిగా ఇంకొక ప్రధానమైన అంశం. నాలుగవది, ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా మనకు వినపడుతున్నది ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి విదేశీ పెట్టుబడులు లేనిదే అభివృద్ధి సాధ్యం కాదు. కాబట్టి విదేశాల నుంచి పెట్టుబడులు ఎంత మనం ఆహ్వానించినట్లయితే అంత పెద్ద ఎత్తులో అభివృద్ధి ఈ దేశంలో సాధ్యమవుతుంది అనేది ఇంకొక ప్రధానమైన అంశం. కాబట్టి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది అన్ని రంగాలలో విస్తరించినప్పుడు ఈ దేశం సర్వతోముఖంగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంది అని ఈ పాలకులు ఈ మధ్య కాలంలో ప్రత్యేకంగా పేర్కొంటూ వస్తున్నారు. కాబట్టి గ్రాడ్యువల్గా మీరు ప్రతి సంవత్సరం బడ్జెట్లో లేదా ప్రభుత్వం రూపొందిస్తున్న విధానాలు ప్రతి సంవత్సరం చూస్తూ వస్తున్నట్లయితే ఒక్కొక్క రంగాన్ని గ్రాడ్యువల్గా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పరిధిలోకి తీసుకువెళ్ళటం అనేది మనం చూడవచ్చు. ఈ మధ్యకాలంలో చాలా కాంట్రవర్షియల్గా మనకు ప్రత్యక్షంగా మరీ సంబంధం ఉన్న అంశం, ఈవెన్ రిటైల్ ట్రేడ్లో కూడా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు, ఇన్సూరెన్స్లో కూడా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు, అంతేకాకుండా హెల్త్ సెక్టార్లో, ఎడ్యుకేషన్ సెక్టార్లో, అంటే ప్రధానంగా మనిషిని ప్రభావితం చేసే అన్ని అంశాల్లో ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది, ఈవెన్ హౌసింగ్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఈవెన్ ఫుడ్ ప్రొడక్షన్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అంటే ప్రతి దానిలో దాదాపు మనిషికి సంబంధించిన మనం మినిమం నీడ్స్ అని మనం చెప్తూ ఉంటాము, కనీస అవసరాలు వీటిని ద్వారా తీరుతాయని అనుకున్న ప్రతి దాంట్లో కూడా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రవేశపెట్టడం అనేది ఈ మధ్య కాలంలో జరుగుతున్న అంశం. కాబట్టి అభివృద్ధి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనేది ఇంకొక ప్రధాన అంశంగా మనం గుర్తించాలి. కాబట్టి ఈ అన్నిటినీ కనుక పరిశీలించి చూసినట్లయితే వీటి ప్రభావం అనేది చేతి వృత్తులపైన పెద్ద ఎత్తున ఉన్నట్టు మనం ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నట్టు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రెండు, మీరు తెలంగాణ నేపథ్యాన్ని, మోడీ ప్రభుత్వ నేపథ్యాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే మనకు మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం లేదా మేక్ ఫర్ ఇండియా కనుక మనం వెబ్సైట్ చూసినట్లయితే చాలా స్పష్టంగా మనకు తెలిసేది ఏంటంటే మెయిన్ కాంపోనెంట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే అన్ని ఉత్పత్తి రంగాలలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ను ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. ఇది కాబట్టి ఈ మేక్ ఫర్ ఇండియా అన్నది ఈ మధ్యకాలంలో దానిపైన చాలా చర్చ జరుగుతుంది. ఇది మేక్ ఇన్ ఇండియా అనేది మేక్ ఫర్ ఇండియానా, లేదా మేక్ ఇన్ ఇండియా అనేది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్, అంటే విదేశాలకు మనం ఉత్పత్తి చేసిన వస్తువులను ఎగుమతి చేయటానికేనా అని. కాబట్టి మేక్ ఇన్ ఇండియా అనేది మీరు వస్తువులను ఇండియాలో ప్రొడ్యూస్ చేయండి, విదేశాలకు ఎగుమతి చేయండి. ఈ దేశంలో నివసించే ప్రజల అవసరాలు తీర్చడానికి ఉత్పత్తి చేయండి అని అది చెప్పట్లేదు. మేక్ ఇన్ ఇండియా అనేది చెప్పదు. ఈ దేశంలో ప్రజలకు ఏ వస్తువులు కావాలి, కాబట్టి ఆ వస్తువులను ద్వారా వీళ్ళ అవసరాలు తీర్చడానికి ఈ మేక్ ఇన్ ఇండియా అన్న కార్యక్రమం ఏమాత్రం ఉపయోగపడదు. కాబట్టి ఎందుకంటే మేక్ ఇన్ ఇండియాలో మేక్ ఫర్ ఇండియా అన్న అంశం లేనే లేదు అన్న దాన్ని మనం గుర్తించాలి.
కాబట్టి ఈ క్రమాన్ని గనక, ఈ చారిత్రక క్రమాన్ని గనక పరిశీలించి చూసినట్లయితే ఏ విధంగా వరుసగా వస్తున్న విధాన మార్పులు కానీ, ఈ దేశంలో వస్తున్న ఆర్థిక సంస్కరణలు కానీ, ప్రభుత్వం అభివృద్ధి యొక్క నిర్వచనం పట్ల తీసుకువస్తున్న మార్పులు కానీ, ఇవన్నిటినీ పరిశీలించి చూసినట్లయితే అది డైరెక్ట్గా యాంటీ పీపుల్ యాటిట్యూడ్తో తన విధానాలను రూపొందిస్తున్న క్రమాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ నేపథ్యంలో మనం ఒక ప్రధానంగా సైద్ధాంతిక అంశాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా పెట్టుబడిదారీ విధానం అంటే మనం అందరం చర్చిస్తూనే ఉంటాం ప్రతిరోజు. పెట్టుబడిదారీ విధానం అన్నది లాభం లేదా సర్ప్లస్ అన్న ప్రధానమైన అంశం ప్రాతిపదిక పైన విస్తరిస్తూ ఉంటుంది. తనకి ఎక్కడైతే సర్ప్లస్ రాదో అక్కడ పెట్టుబడి ఆ అంశంలోకి ప్రవేశించదు. కాబట్టి సర్ప్లస్ ఎక్కడొస్తుందో అక్కడే ఆ అంశాన్ని తాకటానికి అది ప్రయత్నం చేస్తుంది అన్నది అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రధానంగా మొదటి నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన, ఇంతకుముందు తెలుసుకున్న పరిణామ క్రమాన్ని చూసినట్లయితే మనకి తెలిసే అంశం ఏంటంటే, పెట్టుబడి అన్నది ప్రధానంగా ఈ దేశంలో ఉన్న వనరులను పైన టోటల్ ఆధిపత్యాన్ని ఏర్పాటు చేసే క్రమాన్ని నిర్దేశించడం. కాబట్టి వనరులన్నింటినీ ఈ దేశంలోనే కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాడు తన నియంత్రణలోకి తీసుకురావాలి. ఆ విధంగా తీసుకొని వస్తున్న సందర్భంలో మన వృత్తిదారులకు కావాల్సిన రా మెటీరియల్ లభ్యం కాదిక. ఎందుకంటే నీకు రా మెటీరియల్ కావాలంటే నువ్వు ఒక మల్టీనేషనల్ కంపెనీతో పోటీ పడాలి. అంటే రా మెటీరియల్కే పోటీ పడాలి, ప్రోడక్ట్ నమ్ముకోవడానికి కాదు. నీకు రా మెటీరియల్ కావాలంటేనే నువ్వు ఒక మల్టీనేషనల్ కంపెనీతో పోటీ పడే వ్యవస్థ అనేది ఈ సమాజంలో రూపొందిస్తూ వస్తున్నది. కాబట్టి పెట్టుబడి అనేది ఎక్కడ రా మెటీరియల్ ఉంటే అక్కడ జప్తు చేయడానికి, కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తాయి. అది భూమి కావచ్చు, అడవులు కావచ్చు, ఖనిజాలు కావచ్చు, గుట్టలు కావచ్చు. ఈ మధ్య కాలంలో జరిగిన అధ్యయనంలో కరీంనగర్లో 100ల కొద్ది గుట్టలు మాయమయ్యే 3 సంవత్సరాలలో మొత్తం గుట్టలు పోతాయి అక్కడ. కాబట్టి మొత్తం ఇటువంటి ఖనిజ సంపద అంతా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రెండవది మార్కెట్ల ఆక్రమణ. రా మెటీరియల్ ఒకటే కాదు, మొత్తం ఉత్పత్తి, అదేవిధంగా పంపిణీ టోటల్గా తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి పెట్టుబడిదారీ విధానం ప్రయత్నం చేస్తుంది. అందులో మనం అంతా విక్టిమ్స్ అవుతాం. మన చేతి వృత్తులు ఎక్కడో ఎగిరిపోతాయి గాలికి. ఎందుకంటే చేతి వృత్తులకు కార్పొరేట్ వ్యవస్థలు అపోజ్ చేస్తున్నాయి, ప్రభుత్వాలు అపోజ్ చేస్తున్నాయి, అంతర్జాతీయ సంఘాలు అపోజ్ చేస్తున్నాయి వాళ్ళంతా. తర్వాత రాజ్య వ్యవస్థ పైన పూర్తి కంట్రోల్ను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పెట్టుబడి సాధారణంగానే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి రాజ్య విధానాలన్నింటినీ కూడా వాటికి అనుకూలంగా మలుచుకోవడానికి మాత్రమే అది ప్రయత్నాలు చేస్తాయి. కాబట్టి ఈ సైద్ధాంతిక విషయాన్ని కనుక మనం అర్థం చేసుకున్నప్పుడు వృత్తుల విధ్వంసం అయ్యే క్రమాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి సాధ్యమవుతుంది. చివరిగా నేను ఇంకొక అంశం చెప్పి ముగిస్తాను. అదేంటంటే, ఈ దేశంలో మరి ఇంత పెద్ద ఎత్తున కార్పొరేటీకరణ జరిగింది అని చెప్పుకుంటున్నప్పుడు, ఇంత పెద్ద ఎత్తున కార్పొరేటీకరణ ద్వారా అభివృద్ధి అనేది సాధ్యమైంది అని చెప్పుకుంటున్న సందర్భంలో వాస్తవానికి జరుగుతుంది. ఈ స్టాటిస్టిక్స్ కనుక చూసినట్లయితే మనకు తెలిసేది ఏంటంటే, ఒకవైపు మీకు 2007లో సేన్ గుప్తా సబ్మిట్ చేసిన రిపోర్టు ఏం చెప్తుందంటే, ఈ దేశంలో దాదాపు 77% కేవలం 20 రూపాయల, రోజుకు 20 రూపాయల జీతంతోనే జీవిస్తున్నారు. అంటే దాదాపు 87 కోట్ల మంది ప్రజలు ఈ దేశంలో యావరేజ్గా 20 రూపాయలతోనే జీవిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసిన కమిషన్ చెప్పింది. మరి ఇంకో వైపు మనం అదే కనుక చూసినట్లయితే ఒక అంశం ఏంటంటే, కార్పొరేటీకరణ ద్వారా, చాలా హైయర్ లెవెల్ కార్పొరేటీకరణ ద్వారా, ఈ మధ్య వచ్చిన ఇండియాస్ బెటర్ ఆఫ్ అన్న రిపోర్ట్లో ఏం తెలుస్తుందంటే, ఈ దేశంలో మొత్తం కార్పొరేట్ వ్యవస్థలు ప్రొడ్యూస్ చేసేవి జాతీయోత్పత్తిలో కేవలం 15% మాత్రం.
అంటే ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, వాళ్ళకిచ్చే రాయితీలు, ఈ దేశంలో వాళ్ళు చేసే ఉత్పత్తి మొత్తము వాళ్ళది జాతీయ ఉత్పత్తిలో కేవలం 15% అని ఆ రిపోర్ట్ చెప్తుంది. ఉపాధి కల్పనలో కేవలం 10% మాత్రమే. కాబట్టి గడచిన ఈ 20 ఏండ్ల బట్టి ఏ విధంగానైతే ప్రపంచీకరణ ఈ దేశంలో ప్రవేశపెట్టడం సాధ్యమైందో, వాళ్ళు కేవలం 14 మిలియన్ల ఉద్యోగాలు మాత్రమే, ఉపాధి మాత్రమే ఈ దేశంలో కల్పించడం జరిగింది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున కార్పొరేటీకరణ జరిగింది అని అనుకుంటున్న సందర్భంలో ఈ దేశంలో ఇప్పటికీ ప్రజలు వ్యవసాయం పైన, చేతివృత్తుల పైన ఆధారపడే జీవనం గడుపుతున్నట్లు, ఉపాధి దాని ద్వారా మాత్రమే లభిస్తున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి ఇంకొక వైపు. కాబట్టి ప్రభుత్వము, అంతర్జాతీయ సంస్థలు పెద్ద ఎత్తున ఈ కార్పొరేట్ సంస్థలను సమర్థిస్తూ దాని ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యం అని చెప్తున్న సందర్భంలో ఆ అభివృద్ధిలో ఉపాధి లేదు అన్న అంశాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ అభివృద్ధి ద్వారా ఈ దేశంలో ప్రజలకు ఉపాధి అనేది లభించటం లేదు. అదేవిధంగా ఆ అభివృద్ధి ద్వారా ఈ దేశంలో అసమానతలు పోవట్లేదు. ఆ అభివృద్ధి ద్వారా ఈ దేశంలో హెచ్చుతగ్గులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ అభివృద్ధి ద్వారా ఈ దేశంలో అంతరాలు అనేవి పెరిగిపోతూనే ఉన్నాయి. కాబట్టి ఉపాధి ఇవ్వకపోవటం ఒక ఎత్తు అయితే, ఆ అంతరాలు పెంచటం ఇంకొక ఎత్తు అనే అంశాన్ని గమనించాలి. కాబట్టి గ్రామీణ స్థాయిలలో ఇంకొక రిపోర్ట్ ప్రకారం ఏం చెప్తుందంటే 58 మిలియన్ల యూనిట్ల ఉత్పత్తి యూనిట్లు ఈ దేశంలో ఉన్నట్లు ఒక రిపోర్టు పేర్కొంది. అంటే 58 మిలియన్ల అంటే 5,80,00,000 ఉత్పత్తి యూనిట్లు, అంటే స్మాల్ స్కేల్ మన యొక్క చేతి వృత్తుల యూనిట్లు పనిచేస్తుంటే, వాళ్ళు దాదాపు దేశంలోని మొత్తం ఉత్పత్తిలో 4వ వంతు వాళ్లే ఉత్పత్తి చేస్తున్నారు. వాళ్లే సమాజానికి యొక్క అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా చెప్పారు. అదేవిధంగా 3లో 2వ వంతు ప్రజలకు ఉపాధి కూడా వీటి ద్వారానే లభిస్తుంది. అంటే చాలా ప్యారలల్గా ఎంత విధ్వంసానికి గురవుతున్నప్పటికీ ఈ దేశంలో వృత్తులు పూర్తిగా సమసిపోలేదు. విధ్వంసానికి గురవుతూనే వృత్తులు కొనసాగుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటూనే అదే వృత్తిలో కొనసాగుతున్నారు ఈ దేశంలో. ఆకలి చావులు చస్తూనే అదే వృత్తిలో ఈ దేశంలో కొనసాగుతున్నారు. కోట్లాది ప్రజలు వలసలకు వెళ్తూనే అదే వృత్తి, ఇక్కడ కాకపోతే ఇంకో చోట అదే వృత్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా వాళ్లకు విద్య అనేది లేకపోవడం వల్ల ఆల్టర్నేటివ్, ఎందుకంటే తరతరాలుగా విద్యకు దూరం పడటం వల్ల కేవలం ఆ తరతరాలుగా తాను నేర్చుకున్న ఆ వృత్తిని నమ్ముకొని అతను జీవించటం వల్ల ఆ వృత్తిలోనే జీవిస్తూ ఆ వృత్తిలోనే మరణించే క్రమాన్ని అతను నిర్దేశించుకోవటం జరిగింది. కాబట్టి ఈ దేశంలో చేతి వృత్తుల విధ్వంసం జరిగినప్పటికీ ప్రజలు దానిపైనే ఆధారపడి ఉండటం అనేది ప్రధానమైన అంశం. కాబట్టి ప్రభుత్వాలు మాత్రం చేతి వృత్తులను ఆదుకోవటం జరగటం లేదు. ప్రభుత్వ విధానాలన్నీ చేతి వృత్తుల విధ్వంసానికే తోడ్పడుతున్నాయన్న అంశాన్ని మనం గమనించుకొని ఏ విధంగా వృత్తులకు ప్రత్యామ్నాయం ఏమిటి అనేది మనం శాస్త్రీయంగా ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. ఒకటి. రెండవది, వృత్తులకు ఎఫెక్టివ్ ఆల్టర్నేటివ్ దొరికేంత వరకు ఈ వృత్తులను ఏ విధంగా రిఫార్మ్ చేసి ఆ వృత్తుల ద్వారా ఉపాధి పెంచటానికి, ఆదాయాలు పెంచటానికి, వృత్తుల ద్వారా సమాజంలో ఒక రెస్పెక్టబుల్ జీవనం గడపటానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అని మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఈ విషయంలో పట్టించుకోవు. అయితే ఒక ప్రధానమైన అంశం, మోడీ లాస్ట్ టైం సబ్మిట్ చేసిన బడ్జెట్లో ఒక అంశాన్ని పేర్కొంటాడు. ఒక దాన్ని మాత్రం మొట్టమొదటిసారిగా గుర్తించడం జరిగింది. అతను బడ్జెట్ స్పీచ్లో ఫైనాన్స్ మినిస్టర్ అదేంటో 102వ పారాగ్రాఫ్లో ఒక అంశం చెప్తాడు. ఈ దేశంలో ఉన్న వృత్తులు నిర్వహించేది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలే. అంటే మెజారిటీ ఈ వృత్తులను నిర్వహించే వాళ్ళు ఎక్కువగా బీసీ, ఎస్సీ, ఎస్టీ. ఈ వృత్తులు అనేది ఈ దేశంలో అత్యధికంగా ఉపాధి కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నా అన్నది మనం గుర్తించాల్సి ఉంటుంది. అయితే రాబోయే కాలంలో దీని గురించి శాస్త్రీయంగా ఆలోచించడానికి ఒక హై లెవెల్ కమిటీ వేయబోతున్నానన్న అంశాన్ని ఆ బడ్జెట్లో చెప్పడం జరిగింది. దాదాపు చెప్పి 3-4 నెలలు అయింది, కానీ ఇంతవరకు ఏమైందో మనకు ఆ తర్వాత తెలియదు. తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానంలో కూడా ఈ ప్రధానమైన అంశం మరొకటి అందులో చేర్చడం జరిగింది. అదేంటంటే
ఈ సూక్ష్మ లేదా మైక్రో తర్వాత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు కొన్ని రిజర్వేషన్స్ను దాదాపు 36% రిజర్వేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అది అమల్లో ఏ విధంగా తీసుకొస్తారో వాళ్ళు ఈ యొక్క మళ్ళీ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ను అన్ని రంగాల్లోకి ఆహ్వానిస్తున్న సందర్భంలో ఈ యొక్క రిజర్వేషన్ను పాటించడం సాధ్యమవుతుందా కాదా అన్నది మనం రాబోయే కాలంలో చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమావేశాలు ఇంకా తరచుగా నిర్వహించి వృత్తి సంఘాల ద్వారా వృత్తిదారులను ఆర్గనైజ్ చేసి వాళ్లకు శాస్త్రీయమైన సమాచారం ఒకవైపు అందిస్తూనే వృత్తుల ఆల్టర్నేటివ్ ఒకవైపు చూపొందిస్తూనే వృత్తుల్లో ఉన్న వాళ్ళ యొక్క సామాజిక భద్రత కల్పించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుంటే బాగుంటుందో అన్న అంశాలను మనం నిరంతరంగా చర్చిస్తూ ప్రతిపాదనలు చేస్తూ పోవాలి. కాబట్టి